శ్రీమాత్రే నమః. ఈరోజు ఇందిర ఏకాదశి. ఈ ఇందిర ఏకాదశి పాలన చేస్తే పితృదేవతలను ఉద్ధరించగలుగుతారు. అంతేకాకుండా సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రత మహిమ వినే ముందు కృష్ణ పరమాత్మ పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందిర ఏకాదశి మహిమ శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణించబడి ఉంది. ఒకసారి ధర్మరాజు దేవదేవుడితో, ఓ కృష్ణ, మధుసూదన, ఇప్పుడు వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి పాలనకు ఉన్న నియమ నిబంధనలేమిటి? ఆ వ్రత పాలన వల్ల కలిగే లాభమేమిటి అని ప్రశ్నించారు. అప్పుడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకి శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం ఇస్తున్నారన్నమాట. ఈ ఏకాదశి పేరు ఇందిర ఏకాదశి. దీన్ని పాటించడం ద్వారా మనుజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు. అంతేకాకుండా అతని సమస్త పాపాలు నశిస్తాయి అని చెప్తూ, రాజా, కృతయుగంలో ఇంద్రసేనుడు అనే రాజు ఉండేవాడు. తన శత్రువులను అణచటంలో నేర్పరి అయిన ఆ రాజు మాహిష్మతీపురాన్ని చక్కగా పరిపాలించేవారు. పుత్రపౌత్రులతో కూడి ఆయన ఎంతో సంతోషంగా సుఖంగా జీవిస్తున్నారు. సర్వదా విష్ణుభక్తి రహితుడే ఉండేవాడు. ఆధ్యాత్మిక జ్ఞానంలో నిరంతరము లగ్నమయ్యుండడి భక్తుడైన కారణంగా ఆ రాజు ముక్తినొసగడి గోవిందుడి నామస్మరణలోనే తన కాలాన్ని గడిపేవారు. ఒకనాడు ఆ రాజు తన రాజ్యసింహాసనం మీద కూర్చుని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుంచి ప్రత్యక్షమయ్యారు. నారదమునిని చూడగానే ఆ రాజు లేచి నిలబడి చేతులు జోడ్చి వినమ్రంగా వందనం కావించారు. తరువాత షోడశోపచార పూజ కావించి సుఖాసీనుని కావింపజేశారు. అప్పుడు నారదుడు ఇంద్రసేనుడితో అంటారు, రాజా, నీ రాజ్యంలో అందరూ సుఖ సమృద్ధులతో ఉన్నారా? నీ మనస్సు ధర్మపాలనలో లగ్నమై ఉందా? నువ్వు విష్ణుభక్తిలో నెలకొని ఉన్నావా అని ప్రశ్నించారు. అప్పుడు ఇంద్రసేనుడు నారద మహర్షితో చెప్తున్నారు, ఓ మునివర్య, మీ దయవల్ల అంతా బానే ఉంది, మంగళమయంగానే ఉంది. ఈరోజు మీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమైపోయింది. నాకు యజ్ఞఫలం లభించింది. ఓ దేవర్షి, మీ రాకకి కారణమేంటో చెప్పాలి అని చెప్పి అడుగుతారు. ఆ మాటలు విన్న నారద మహర్షి చెప్తున్నారు, ఓ రాజసార్దులమా, నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటనని చెప్తాను విను. ఓ రాజేంద్ర, నేనొకసారి బ్రహ్మలోకం నుంచి యమలోకానికి వెళ్ళాను. యమరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్చించారు. నేను కూడా అతనిని స్తుతించాను. అక్కడ యమలోకంలో మహాపుణ్యభాగుడైన నీ తండ్రిని నేను చూశాను. వ్రత ఉల్లంఘన ఫలితముగా నీ తండ్రి అక్కడకు వెళ్లవలసి వచ్చింది. రాజా, అతడు ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని నీకు తెలపమని అర్థించాడు. అతడు నాతో ఇలా అన్నాడు, మాహిష్మతీపురాధీసుడైన ఇంద్రసేనుడు నా కొడుకు. పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వల్ల నేను ఇప్పుడు యమలోకంలో ఉన్నాను. కాబట్టి నా కొడుకు ఇందిర ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వాలి. అప్పుడు నేను ఈ స్థితి నుంచి బయటపడతాను అని చెప్పారు. కాబట్టి ఓ రాజా, నీ తండ్రిని ఆధ్యాత్మిక లోకానికి పంపడానికై నువ్వు ఇందిర ఏకాదశి వ్రతాన్ని చేపట్టు అని నారద మహర్షి తాను తెచ్చిన సందేశాన్ని చెప్పారు. అప్పుడు ఇంద్రసేనుడు ఇందిర ఏకాదశి వ్రతాన్ని చేసే పద్ధతిని తెలుపమని నారద మహర్షిని ప్రార్థించారు. వ్రత విధానాన్ని నారదుడు ఇలా వివరిస్తున్నారు. ఏకాదశి ముందు రోజు తెల్లవారుజామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ రోజు ఒక్క పూటనే భోజనం చేసి నేల మీద పడుకోవాలి. మరునాడు ఏకాదశి రోజు కూడా మళ్లీ తెల్లవారుజామునే మేలుకుని దంతధావనం చేసుకుని హస్తముఖ ప్రక్షాళనం చేసుకుని చక్కగా స్నానం చెయ్యాలి. తరువాత ఎటువంటి భౌతిక భోగంలో పాల్గొనని వ్రత నియమం చేపట్టి రోజంతా ఉపవసించాలి. ఓ పద్మనేత్రుడా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని పలికి భగవంతుణ్ణి స్తుతించాలి. తర్వాత మధ్యాహ్న వేళ సాలగ్రామ శిల ఎదురుగా విధిపూర్వకంగా పితృతర్పణాలు చెయ్యాలి. తరువాత బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తి పరచాలి. పితృతర్పణ కార్యంలో మిగిలిన పదార్థాలని గోవులకు పెట్టాలి. ఆ రోజు అతడు చందన పుష్ప ధూపదీప నైవేద్యాలతో హృషీకేశుని అర్చించాలి. శ్రీకృష్ణనామరూప గుణలీలాదుల శ్రవణకీర్తనలతో స్మరణతో అతడు ఆ రాత్రి జాగరణ చెయ్యాలి. మరునాడు అతడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి. తరువాత అతడు సోదరులు, పుత్ర పౌత్రులు, బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రతపారణం చేస్తూ భోజనం చెయ్యాలి. రాజా, ఈ విధంగా నువ్వు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణులోకానికి వెళ్తారు అని చెప్పి అంతర్ధానం అయిపోతారు.
తరువాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారము సంతానము, బంధువులు, మిత్రులతో కూడి నిష్టగా ఇందిరా ఏకాదశిని పాటించారు. ఆ వ్రత మహిమ కారణంగా ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. ఇంద్రసేనుడి తండ్రి గరుడవాహనారూఢుడై విష్ణుపదాన్ని చేరుకున్నాడు. తరువాత రాజర్షి అయిన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్యపాలన చేసి చివరికి రాజ్యాన్ని తన పుత్రుడికి అప్పగించి తాను భగవద్ధామానికి వెళ్ళిపోయారు. ఇందిర ఏకాదశి మహిమే ఇటువంటిది. ఈ ఇందిర ఏకాదశి మహిమను చదివేవారు, వినేవాళ్లు కూడా సమస్త పాపముక్తుడై చివరకు విష్ణుపదాన్ని చేరుకుంటారు. మనకి ఏకాదశి వ్రతం చెప్పుకున్న తర్వాత చివరన ఎప్పుడూ కృష్ణ పరమాత్మ చెప్తారు, కనీసం ఈ ఏకాదశి వ్రత పాలన చేయలేని వాళ్ళు ఈ కథను విన్నా ఆ ఫలితం వస్తుంది అని. అంటే ఇప్పుడు పితృకర్మలు ఇవన్నీ చేయటం మానేసి ఈ కథను వినమనటం ఒక్కటే కాదు చెప్పటం అక్కడ అర్థం. అంటే నీకు ఏదీ చేతకాని స్థితిలో, నువ్వేమీ చెయ్యలేని పక్షంలో ఈ కథను విను. ఈ కథని వింటూ అక్కడ వాళ్ళందరూ ఏం చేశారో నువ్వు మానసికంగా అవన్నీ చెయ్యి అని అర్థం అనమాట. అంతే తప్ప పితృకార్యాలన్నీ మానేసి ఈ కథ వింటే మాత్రమే పితృదేవతలు ఉద్ధరింపబడతారు అని కాదు. పితృదేవతల కార్యాలు చెయ్యకపోతే ఏం జరుగుతుంది అనేది మనం ఈ కథలో తెలుసుకున్నాం కదా. కాబట్టి పితృకార్యాలు మానకండి, శ్రద్ధగా ఏ విధంగా చెయ్యాలో ఆ విధంగానే చెయ్యండి. ఈ ఆన్లైన్లలో చేసే పితృకార్యాలు చేయించుకున్న ఫలితం ఉండదు. మీరు ఖచ్చితంగా మీ అంతటా మీరు చేసే తీరాలి. అందులో ఇంకో అమెండ్మెంట్ లేనే లేదు. ఒకవేళ పితృకార్యాలు మేము అక్కడ చేస్తున్నాము ఇక్కడ చేస్తున్నాము అని అన్నారు అంటే అది శుద్ధ అబద్ధము. మీరు పితృకార్యం చేసినట్టు కాదు, ఆ ఫలితం మీకు రాదు.